హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ టమోటా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా. మటను టమాటాలు రెండు వేస్ట్ చేసామండి. ఇది చాలా చాలా టేస్ట్ చాలా బాగుందండి. ఇదైతే మటన్ అండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసి ఉంచుకున్నాను, కొత్తిమీర అలాగే టమాటాలు కూడా అండి. ఇప్పుడు ఒక దాగు తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవనిచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేయండి. మటన్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి, ఒక 4-5 సార్లు. నేనైతే అది కడిగేది చూపించలేదు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసాక చూడండి, కొద్దిసేపు వేగనివ్వాలి వీటిని బాగా. చూసారా, వేగిపోతున్నాయి అప్పుడే పచ్చిమిరపకాయలు టమాటాలు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మటన్ అయితే అందులో వేసేయాలండి. వేసేసి బాగా కలిపేసుకోండి ఒకసారి. చూడండి, ఇట్లా ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి ఇందులో పసుపు వేసేసి కలుపుకోండి. చూసారా, మొత్తం మేము కలిపేసాము. ఇప్పుడు మూత పెట్టేయండి, బాగా ఉడికిపోద్ది ఇది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం ఉప్పు, మీ రుచికి సరిపడంత ఉప్పు కారం వేసేసి కలిపేయండి. మళ్ళీ ఎసరు అయితే ఏం వేయద్దండి, మటన్లోనే ఎసరు వచ్చేసింది. మేమైతే ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయలేదండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడకనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. వేసేసి వాటిని కలిపేసి మూత పెట్టేయండి, ఉడికిద్ది బాగా. చూసారా, ఉడుకుతుంది. ఇప్పుడైతే చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసి మూత పెట్టేయండి, కలుపుకొని 2 సార్లు. ఇంకా ఉడికిపోయిద్ది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వంటలు ఎలా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయా, కొత్తగా ఉన్నాయా, ఎలా ఉన్నాయి చెప్పండి. చూసారా ఎలా ఉడికిపోయింది చూడండి. టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి, అందులోనే ఉడికిపోయినాయి బాగా, అంటే చాలా మెత్తగా ఉడికిపోయినాయి అండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసామండి. ఇప్పుడు రుచి చూసుకోండి మీరు, ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అనేసి చూసుకోండి. చూసుకొని సరిపోదంటే వేసేయండి, సరిపోయింది అనుకుంటే కొత్తిమీర వేసేసి కలిపేసుకొని స్టవ్ కట్టేయడమే. అంతే, ఎంతో టేస్టీ మటన్ టమోటా కర్రీ సూపర్గా ఉంటుందండి. ఇంకేంటి ఫ్రెండ్స్, విశేషాలు ఏంటి? అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేసి కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ బాయ్.